నామమాత్రంగా సారీ చెప్పాడు. అది కొంతవరకు మనం విజయం అని చెప్పొచ్చు. అది కూడా అది పూర్తిగా మనస్ఫూర్తిగా అతను నేను పశ్చాత్తాపడుతున్నాననే విషయం అయితే చెప్పలేదు. అది అతని ఇంగిత జ్ఞానానికి వదిలేసేద్దాం. ఇక మిగిలినటువంటి ఇద్దరు వక్తలు ఉన్నారు క్రైస్తవ పక్షం నుంచి. అందులో ఒకళ్ళు ముత్తయ్య, ఇంకొక ఆయన ఎవరో లాయర్ గారంట. వీళ్ళిద్దరూ వచ్చారు. ఇందులో ఈ ముత్తయ్య అనే ఆయనకి ఈయన పాల్గొన్నటువంటి కొన్ని చర్చలు నేను చూశాను ఇంతకుముందు. ఈయనకి అస్సలు సబ్జెక్ట్ ఉండదు, ఒక్క విషయం మీద కూడా పట్టు ఉండదు, అవగాహన ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా అరుస్తూ ఉంటాడు. పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాటలో వినపడనీయకుండా అరుస్తూ ఉంటాడు. ఈయన కుక్క అరుస్తుంది చూడండి, పిల్లల జోలికి వెళ్తే ఆ రకంగా అరుస్తాడు అనమాట. ఎందుకంటే ఈయనకి ఈ విషయం మీద అవగాహన ఉండదు, ఏం మాట్లాడాలో తెలియదు. ఉదాహరణకి నిన్న మాట్లాడిన విషయంలో భారతీయ జాతీయ పతాకంలో ఉన్నటువంటి 3 రంగులు 3 మతాలను సూచిస్తున్నాయంట. హైందవాన్ని, ఇస్లాంని, క్రైస్తవ